ఓం శ్రీ గణేశాయ నమః. సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షగా ఆచరించండి. సంకష్ట చతుర్థి విధానం ఎలాగో అంటే, ఈ రోజున మీరు ప్రత్యేకంగా ఏమి పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రదర్శనం చేసిన తరువాతే భోజనం చేయాల్సి ఉంటుంది. వినాయకుడిని పూజించటం, రాత్రి నెలవంక చూడడమే ఈ రోజు విశేషాలు. ఇక సంకష్టహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా పదార్థాలను తయారు చేసుకుని వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఇష్టం ఏంటి? ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా వినాయకుడికి సమర్పించి శక్తి కొలది వినాయకుడిని ఈ విధంగా పూజించాలి. కొంతమంది జిల్లేడు గణపతిని పూజిస్తారు. దీనినే అర్క గణపతి అని కూడా అంటారు. ఈ మూర్తిని పూజించారే అనుకోండి, కోరుకున్న కోరికలన్నీ కూడా తొందరగా తీరిపోవడానికి ఒక సాధనంగా చెప్పబడుతోంది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క పువ్వును విశేషంగా చెప్తూ ఉంటారు. అవునా? అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క పువ్వు, ఒక పదార్థం అంటే ఆ దేవతకు ప్రత్యేకించి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకని? ఇలా నివేదించినప్పుడు దేవుడు ప్రసన్నమై ప్రీతి చెందుతారని, మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా వినాయకుడికి దూర్వా లేదా గరికను సమర్పించడం అనేది ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాలి. లేతగా ఉండే గరిక పోచలు 3 అంగుళాలకు పెంచకుండా చక్కగా అంటే ఆరోగ్యకరంగా ఉన్న వాటిని తీసుకుని వినాయకుడికి నామాలు చెప్తూ పూజ చేయాల్సి ఉంటుంది. తర్వాత కుడుములు మొదలైన పదార్థాలని వినాయకుడికి ఇష్టంగా నివేదిస్తారు. సంకటహర చతుర్థి నాడు సంకటనాశన గణేష స్తోత్రం అనేది ఉంటుంది. అది పఠిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గణపతి హోమాన్ని కూడా తరచుగా చేయటం వల్ల ఏమవుతుందంటే, నిద్ర బాధ అనేది తొలగడమే కాకుండా నరదృష్టి నివృత్తి కూడా జరుగుతుంది. అందుకోసమే వినాయక హోమాన్ని సంకష్టహర చతుర్థి నాడు జరుపుతూ ఉంటారు. ఈ రోజున బియ్యము, అప్పాలు, నువ్వులు, చెరకు, కొబ్బరి, శనగలు, పేలాలు వంటి ద్రవ్యాల్ని హోమంలో వేసి నవగ్రహాల మంత్రాలతో కలిపి సమంగా ఆహుతులుగా సమర్పిస్తారు. ఇందులో ఇంకో విశేషం ఏంటో తెలుసా మీకు? ఇలా హోమం చేయటం వల్ల ఏమవుతుందంటే, మీకున్న అన్ని రకాల దోషాలు కూడా నివృత్తి చేయబడతాయి. వినాయకుని హోమం చేయటం వలన, ఇందులో చెప్పబడే కొన్ని మంత్ర ప్రభావం వలన ఇంటికి, ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఉండే నర దృష్టిని పోగొడుతుంది. ఇలా వినాయక ప్రీతిగా సంకష్ట చతుర్థి నియమాల్ని పాటిస్తూ వ్రతాన్ని ఆచరించారే అనుకోండి, విద్యార్థులకు, కళాకారులకు, వ్యాపారస్తులకు వారి వారి రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా అపూర్వమైన పుణ్యఫలం వస్తుంది. అచంచలమైన విశ్వాసంతో, భక్తితో శ్రీ మహాగణపతిని పూజించి ఉపవాస కార్యక్రమాలు నిర్వర్తించుకున్న తర్వాత రాత్రికి వినాయకుని నామజపంతో కాలం గడపాలి. ఇలా మీరు 3, 5, 7, 9, 11, 16 లేదా 21 చవితులు ఆచరించినట్లయితే మీకు అన్ని విధాలా శుభమే జరుగుతుంది. ఇక ఈ సంకటహర చతుర్థికి కూడా ఒక వ్రతం ఉంది. ఈ సంకటహర చతుర్థి వ్రత కథ కూడా ఉంది. ఆ కథ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకానొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెడుతూ ఉన్నాడు. ఒక రాజ్యాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ పుష్పక విమానం ఆగిపోయిందిట. దానికి కారణం ఏంటి అని పరిశీలించి చూస్తే, ఎక్కువ పాపాలు చేసిన ఒక వ్యక్తి చూపు కారణంగా పుష్పకం ఆగిపోయిందని చెప్పి ఇంద్రుడు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మహారాజుకు చెప్తున్న సందర్భంలో వారిద్దరి ముందు నుంచి పుష్పక విమానంలో ఒక పుణ్యశ్రీని ఆకాశంలోకి తీసుకువెడుతున్నారు. అలా తీసుకువెడుతున్న దూతల్ని కారణం అడిగితే ఆ దూతలు ఇలా చెప్పారు: ఈమె తన జీవితంలో ఎన్నో పాపాలు చేసింది, కానీ నిన్నటి రోజున వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి తర్వాత చంద్రదర్శనం చేసి మరణించింది. కాబట్టి ఆమెకు ఉత్తమగతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెడుతున్నాం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మహారాజు వినాయకుడి యొక్క మహిమని తెలుసుకుని అందరికీ ప్రచారం చేయించడం కూడా జరిగింది. అప్పటి నుండి సంకష్టహర చతుర్థి ఖ్యాతిని పొందడమే కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి, కథను విన్నవారికి, చూసిన వారికి కూడా శ్రీ మహాగణపతి అనుగ్రహం పొంది వారు సుఖశాంతులతోటి జీవించడం అనేది జరిగింది. ఇక ఈ సంకష్టహర చతుర్థి నాడు ఎలా మనం పూజ చేసుకోవాలి, ఎలా చేస్తే గణపతి అనుగ్రహం పొందుతాం అనేది కూడా తెలుసుకుందాం. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడు వినాయకుడు.
ఆయన్ని పూజించారే అనుకోండి, అన్ని సంకటాలు తొలగిపోతాయి. అందుకేనేమో ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిగా మనం నిర్వహిస్తూ ఉంటాం. దీన్నే సంకష్టహర చతుర్థి అని కూడా అంటాం. చవితికి అధిపతి వినాయకుడు. స్వామిని ఈ రోజున మీరు నిండు మనసుతో కొలిచారే అనుకోండి, అన్ని సంకటాలు తొలగిపోతాయి. ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. సాయంత్రం చంద్ర దర్శనం తరువాత విరమించాలి. మీ సమీపంలోనే గణపతి ఆలయం ఉందనుకోండి, ఆ ఆలయంలో జరిగే సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొనాలి. వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు. అయితే సంకటహర చతుర్థి రోజున మాత్రం చంద్రుని చూడాలి. మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని ఏమంటారంటే అంగారక చతుర్థి అని అంటారు. ఈ రోజున కనుక ఈ వ్రతాన్ని నిర్వహిస్తే మీకు మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా మీరు లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగింది అనుకోండి, తదియతో కూడిన చవితినే సంకటహర చవితి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ సంకష్టహర చతుర్థి క్యాలెండర్లలోనూ పంచాంగాల్లో కూడా ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించారే అనుకోండి, మీకు జరగని పని అంటూ ఉండదు. ఈ వ్రతాన్ని మీరు 3, 5, 11, 21 నెలలైనా ఆచరించండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు 1/2 మీటర్ చదరపు గల ఎరుపు లేదా తెలుపు రంగు కాటన్ గుడ్డను కానీ తీసుకుని గణపతి ముందు ఉంచండి. దానికి పసుపు పెట్టండి. చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసులు అంటే 3 గుప్పిళ్ళ బియ్యాన్ని అందులో పోయండి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను కూడా అందులో ఉంచండి. మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూట కట్టండి. అలా మూటగట్టి దాన్ని తీసుకువెళ్ళి స్వామివారి ముందుంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళును నివేదన చెయ్యండి. మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయండి. వీలైనంత వరకు మీరు గణపతికి ఇష్టమైన గరికి వంటి వాటినే సమర్పించండి. ఆలయానికి వెళ్ళడం సాధ్యం కాలేదని అంటారా? అలాంటప్పుడు ఇంట్లోనే ఒక చోట చక్కగా గణపతి నుంచి ప్రదక్షిణ చేయండి. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. మీరు శారీరకంగా మానసికంగాను స్వామికి ఎంత చేశామనేది ఇక్కడ ముఖ్యం. అంతేకాని ఎన్ని కొబ్బరికాయలు కొట్టేసాం, ఎన్ని పళ్ళు ఇచ్చేసాం, ఎంత ఘనంగా చేసామన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి పూజ చేయండి. సూర్యాస్తమయం వరకు కూడా మీరు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు కలిపిన అంటే ఉప్పు వేసిన పదార్థాలు కానీ తినకూడదని చెప్తారు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు అయితే తినచ్చు. అనుకున్న సమయం అంటే 3, 5, 11 లేదా 21 చవితి మీరు ఎన్ని చవితులు అనుకుంటారో అన్ని చవితులు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇలాగే ప్రతి సంకటహర చవితి చేయాల్సి ఉంటుంది. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం చేసుకోండి లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మీరు మామూలుగా భోజనం చేయొచ్చు. నియమం పూర్తయిన తర్వాత అంటే ఎన్ని చవితులు మీరు చేయాలనుకున్నారో ఆ నియమాలన్నీ పూర్తయిన తర్వాత మొదటి రోజున అంటే మొదటి సంకటహర చతుర్థి మొదటిసారి చేస్తాం కదా, మొదటి చేసినప్పుడు మీరు ముడుపు కట్టమని చెప్పాను కదా బియ్యాన్ని, ఆ బియ్యంతో పొంగలి చేయండి. అంటే మీ నియమం అంతా పూర్తయిన తర్వాతే మీరు ఆ మూట ఇప్పాల్సి ఉంటుంది. ఆ ముడుపుగా కట్టిన మూటను విప్పి అందులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీరు తినాల్సి ఉంటుంది. ఈ వ్రతం వల్ల మీరు ఏది కోరినా కూడా సిద్ధిస్తుందండి. ఈ మొత్తం ఆచరించడం కష్టం అని భావించేవారు మాత్రం మీరు ఏం చేస్తారంటే అంటే ఇంత పూజ మేము చేయలేము, మాకు కుదరదు, గణపతి హోమం కానీ గణపతి ఆరాధన అంటే మీరు చెప్పిన పూజ అంతా చెయ్యాలి అంటే మాకు సాగదు, మా పనులు ఒత్తిడి కావచ్చు అని ఏదైనా చెప్తారా? అటువంటి వారు ఏం చేస్తారంటే ఇదంతా చేయకపోయినా పర్వాలేదు, అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. లేనివారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించండి, సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేము అని అంటారా? అటువంటి వారు ఒక్క 4 సార్లు అంటే కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని ఈరోజు పఠిస్తే చాలా మంచిది. అందుచేత మీరు ఈ సంకటహర చతుర్థిని చెయ్యండి. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బు రాక ఇబ్బంది పడుతున్నా కూడా ఆ సమస్య తొలగిపోతుంది. లేదు మీ స్థలం అమ్ముడు కాక
అనుకున్న రేటు రాక మీరు ఇబ్బంది పడుతున్నారే అనుకోండి, అప్పుడు కూడా ఇలా సంకటహర చతుర్థి చేస్తానని చెప్పి ఇన్ని వారాలు అనుకుని మీరు చేస్తే మీ స్థలం అమ్ముడుపోతుంది, అనుకున్న రేటు కంటే కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ప్రతి కార్యం, ఏదైనా ఒక ముఖ్యమైన కార్యాన్ని మనం తలపెట్టుకున్నప్పుడు ఆ పనిలో మళ్ళీ మళ్ళీ ఆటంకాలు వస్తుంటే కనుక ఈ విధంగా మీరు చతుర్థిని ఆచరిస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు తలపెట్టిన ఏ పనికి కూడా అడ్డమనేది రాకుండా నిర్విఘ్నంగా సాగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన వ్రతం ఇది. జాతకంలో కుజదోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో సంకటాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి.